మీకు జారిపోయే క్లాత్ తోటి ఇక్కడ డాట్స్ వేసినప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా రెండు కూడా అతుక్కోవండి. అతుక్కోకుండా సపరేట్గా ఉంటాయన్నమాట. అంటే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను దానికోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది ఆల్రెడీ కుట్టేశాను. ఇప్పుడు ఇది మార్కింగ్ ఉంది కదా, ఇదంతా కూడా మనకి ఖర్చులో వెళ్ళిపోతుంది అనమాట. మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అక్కడక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ రెండు ఇలాగా ప్రెస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గమ్ అనేది జాయింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ గమ్ అనేది ఇక్కడ జాయింట్ అయిపోయి దానికి సపరేట్గా ఉండదు. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం కుట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఆ పొరలు అనేవి సపరేట్గా అవ్వవు అనమాట. మీకు మార్కులు కూడా కనిపించవు. అంటే మనకి డాట్స్ మార్కింగ్ కూడా కనిపించదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలాగా ప్రెస్ చేసేసి వదిలేయండి. చాలా నీట్గా వస్తుందండి. దీన్ని అలాగే కుట్టానమాట. ఎక్కడా కూడా పొరలు అనేవి పోలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.